అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు ఉన్నారు. ఒకరోజు ఆ 7 కొడుకులు చేపలు పట్టడానికి చెరువుకి వెళ్ళారు. చెరువులో వల వేసి 7 చేపలు పట్టారు. ఆ చేపల్ని ఇంటికి తీసుకువెళ్ళి ఎండలో పెట్టారు. ఆ 7 చేపల్లో 6 చేపలు ఎండాయి, కానీ ఒక చేప మాత్రం ఎండలేదు. అప్పుడు రాజకుమారుడు ఆ చేపను అడిగాడు, చేప చేప, అన్ని చేపలు ఎండాయి, నువ్వు మాత్రం ఎందుకు ఎండలేదు? నాకు గడ్డిమోపు అడ్డం వచ్చింది, అందుకే నేను ఎండలేదు. గడ్డిమోపు చేపకు ఎందుకు అడ్డం వచ్చావు? ఆవు నన్ను మెయ్యలేదు. ఆవు నువ్వు గడ్డి ఎందుకు మెయ్యలేదు? పాలేరు నన్ను తాడుతో కట్టేశాడు. పాలేరు ఆవుని ఎందుకు తాడుతో కట్టేశావు? అవ్వ నాకు బువ్వ పెట్టలేదు. అవ్వ పాలేరుకు ఎందుకు బువ్వ పెట్టలేదు? నాకు పిల్లవాడు ఏడుస్తున్నాడు బాబు. పిల్లవాడా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను చీమ కుట్టింది. రాజకుమారుడు చీమను అడిగాడు, చీమ పిల్లవాడిని నువ్వు ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? నీతి: ప్రతి సమస్య వెనుక ఒక కారణం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుంటేనే పరిష్కారం దొరుకుతుంది.